మేము కలియుగ ప్రత్యక్ష దైవం హా! బాబా గారు. ఆ! దైవావతారం. అవును. బాబా గారు సంభాషణల గురించి ఏం చెప్పాడు మ్యామ్? ఇవే చెప్తారండి. ఎప్పుడు ఆయన రాముడు ఎలా మాట్లాడాడు, తల్లితో ఎలా మాట్లాడారు, తమ్ముడితో ఎలా మాట్లాడారు, ఓకే. భార్యతో ఎలా మాట్లాడారు, హ్మ్. ప్రియంగా, మితంగా, హితంగా అంటే ముందర పూర్వభాషి. రాముడి గురించి చెప్తూ కూడా ఎప్పుడు ఆయన ఏమంటారు, కొంతమంది కాస్ట్రాయిల్ ఫేసులు పెట్టుకొని అవతల వాళ్ళు మాట్లాడే వరకు వీళ్ళు మాట్లాడరు. హ్మ్. రాముడు అలా కాదు. అంటే ఆయన ఓకే. పూర్వావతారమే గదా! ఆయన గురించి చెప్పేటప్పుడు అవును. చాలా ఆనందంగా చెప్తారాయన. హ్మ్. రాముడు అలా కాదు. ముందు తన పలకరిస్తాడు. హ్మ్. అవతల వాళ్ళు పలకరించే వరకు ఆగడు. ఓకే. పూర్వభాషి. అంటే ఫస్ట్ తన పలకరిస్తాడు. ఎలా ఓకే. ఉన్నారు? ఏమిటి అని. కానీ ఇది మీరు ట్రై చేసి చూడండి. తెలియని వాళ్ళలో కూడా ఇప్పుడు ఇది నేను ఫారిన్ కంట్రీస్‌లో గమనిస్తాను. హ్మ్. వాళ్ళెవరో ఎవరికీ తెలీదు. ఎవరి దీంట్లో వాళ్ళు ఉంటారండి. ఎవరెవరికి ఏం చెయ్యరు కూడా. ఓకే. కానీ మాటలో ఎంత చక్కగా చెప్తారో తెలుసా వాళ్ళు? హ్మ్. టేక్ కేర్, హాయ్, హౌ ఆర్ యూ? లిఫ్ట్ ఎక్కుతాం. హ్మ్. ఎవరెవరో ఎక్కుతారు. 40 అంతస్తు వాడు ఉంటాడు. మనం ఉంటాం. వాడి మొహం మనం ఎప్పుడు చూడం. హ్మ్. వాడు అవును మ్యామ్. హాయ్ అని ఒకసారి నవ్వేసి టేక్ కేర్, హౌ ఆర్ యూ? హౌ వాస్ ద డే? జస్ట్ ఊరికే పలకరింపు. ఓకే. ఏం పోయింది? మనం అలా ఉండగలమా? మనం గంటలు గంటలు అనవసరంగా మాట్లాడతాం. ఎవడైనా తెలిసిన వాడొచ్చినా ఆ ఫోన్‌లోంచి కూడా తలెత్తరు అవును పిల్లలు. మ్యామ్. ఇంటికొచ్చిన వాళ్ళని మంచినీళ్ళు కావాలా అని అడిగే ఫ్యామిలీలు ఎన్నున్నాయో నాకు చెప్పండి. హ్మ్. ఎవరి పనులలో వాళ్ళు. వీళ్ళకి దాహం వేసి చచ్చిపోతే వీళ్ళే అడిగారనుకోండి, అయ్యయ్యో! అవును గదా! తెస్తానంటారు. మళ్ళీ ఏదో మాట్లాడుతూ అక్కడే నుంచుంటారు గానీ తీసుకురారు. ఎన్నో ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. అంతా మనది మంచిదని కాదండి. బయటదంతా చెడ్డదని కాదు. వైస్ వర్సా. ఎవరిలో ఏది మంచిదుందో పేరెంటింగ్‌లో అవ్వచ్చు, కల్చర్‌లో అవ్వచ్చు, కమ్యూనికేషన్‌లో అవ్వచ్చు, మనం ఉన్న దీని నుంచి వాల్యూ బేస్డ్‌గా ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి, దేశాన్ని అభివృద్ధి పథంలో పెట్టడానికి కూడా ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే, మనం ఏదో ఇంట్లో ఒక బెడ్‌రూము, సెకండ్ బెడ్‌రూము, హాలు, కిచెన్ అని మనం డివిజన్ ఎలా అయితే చేసుకున్నామో, హ్మ్. ప్రపంచం అంతా కూడా ఒక్కొక్క గది ఒక్కొక్కలాగా అంతే గదండీ! అవును మ్యామ్. ప్రపంచంలో ఉన్న అందరి జీవులు ఆ మూలోళ్ళున్నారు, ఈ మూలోళ్ళున్నారు. ఓ బెడ్‌రూమ్‌లో ఒకడున్నాడు, ఇంకొక కిచెన్‌లో ఒకడున్నాడు అనుకుందాం. ఇన్ని దేశాల వాళ్ళు రకరకాల చోటున్నారు. ఎవరికి ఏ దీంట్లో ఎలా ఉందో దాన్ని బట్టి బిహేవ్ చేస్తారు. ఓకే మ్యామ్. మంచి ఎక్కడుందో అది చూసి నేర్చుకోవడమే మనకు వేదం కూడా చెప్పింది. ఏమంది మన వేద వాక్యాలే ఉన్నాయి కదా! ఏది ఎక్కడ మంచి వాక్యం, సద్వాక్యం ఉందో అది అక్కడి నుంచి నేను నేర్చుకుంటాను అంటున్నాం మనం. ఓకే మ్యామ్. అని మనం వేద వాక్యం చెప్తున్నాం. మంచి ఎక్కడుందా నేను వింటాను, నేర్చుకుంటాను అని. వాళ్ళ ఓకే. దగ్గర మంచున్నది నేర్చుకోండి. మీ దగ్గరున్న మంచిని నిలబెట్టుకోండి. ఓకే మ్యామ్. ఇలా గనక చేసుకుంటే ఎలా ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయాలి? ఎవరితో బాస్‌తో మాట్లాడుతున్నాం. ఎలా మాట్లాడాలి? ఓకే. ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడుతున్నాం. ఎలా మాట్లాడాలి? ఓకే. మెయిడ్‌తో మాట్లాడుతున్నాం. ఎలా మాట్లాడాలి? ఎందుకు? వాళ్ళు తక్కువ, ఎక్కువ అని కాదు. హ్మ్. వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మాట్లాడాలి. ఓకే. లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పాము, "ఏంటి ఇంత లేట్‌గా వచ్చావు?" అని అడుగుతాం పొద్దునొచ్చాక. లేపోతే "రాలేదేంటి నిన్న" అని. ఏంటో చెప్తుంది. నువ్వు ప్రీచింగ్ మోడ్‌లో, నీ ట్రైనింగ్ మోడ్‌లో నువ్వేదో ఇంటర్నేషనల్ ట్రైనర్‌వి గదా! అని హ్మ్. ఇవన్నీ చెప్పావనుకో దానికొక చుక్క అర్థం గాదు. అవును మ్యామ్. ఉపయోగం ఏమైనా ఉందా? టార్గెట్ ఆడియన్స్ ఎవరు? హ్మ్. నీ మాట ఎవరు వింటున్నారు? వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? అరటిపండొలిచి చేతిలో పెట్టినట్టు. టోన్ పెంచకుండా, నీ ఎమోషన్స్‌ని చూపించకుండా. అసర్టివ్ బిహేవియర్ అంటారు దీన్ని. అగ్రెసివ్ బిహేవియర్ పనికిరాదు. ఓకే. పాసివ్ బిహేవియర్ పనికిరాదు. ఆ! ఓకే. అసర్టివ్ బిహేవియర్ కావాలి. అంటే ఏంటి? నీ రైట్స్ నువ్వు కాపాడుకో. నా రైట్స్ నేను కాపాడుకుంటాను. నువ్వు గెలు. నేను గెలుస్తాను. ఇద్దరం కలిసి మధ్య మధ్య మార్గంగా దీనికి అరైవ్ అవుదాం. ఓకే. ఇలా మాట్లాడాలి. మ్యామ్ ఇప్పుడు మనుషులు కలిసినప్పుడు కొత్తగా ట్రెండ్ ఒకటి మొదలైతుంది మ్యామ్. ఇప్పుడు నేను మిమ్మల్ని పలకరించే ముందు జై శ్రీరామ్ అని, ఓం శ్రీ సాయిరామ్ అని, నమ శివాయ అని మన భారతదేశంలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. అవును. ఇది మంచిదేనంటారా? మంచి, చెడు కాదండి. రకరకాల పైత్యాల్లో ఇది గూడా ఒకటిగా కనిపిస్తోంది నాకు. అంటే ఓకే. ఎవరి అస్తిత్వం వాళ్ళు కాపాడుకోవడానికి మన అస్తిత్వం మనం చాలా రోజుల క్రితమే కోల్పోయాం. అవును మ్యామ్. సనాతన ధర్మం ప్రకారం ఏదైతే ఉందో, మనం చాలా తొందరగా మర్చిపోతాం. తొందరగా కోల్పోయి బయట వాళ్ళది బావుందనుకుని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాం. హ్మ్. అయితే ఈ మార్గంలో ఏమైపోయింది, మనదంతా కూడా మన మతంకి చాలా ఇదైపోయి కన్వర్షన్స్ కానీ, అవును వేరే మ్యామ్. రకాలు గాని, మన వాళ్ళకే ఎందుకే చేస్తున్నామో అర్థం కాకుండా పోవడం అనేది జరిగింది. అవును. జరిగినప్పుడు సడెన్‌గా ఎవరో ఎప్పుడో నిద్రలేస్తారు. లేచి అయ్యో! మన మతం నుంచి ఇలా జరిగిపోతోంది. మన వాళ్ళందరినీ సంఘటితంగా ఓ దీని మీద నిలబెట్టాలని. కొత్త కొత్త పోకళ్ళన్నీ మొదలవుతాయి. అవును మ్యామ్. అంటే కొత్త కొత్త మతం కొత్త పిచ్చోడు పొద్దెరగడన్నట్టు. అవును. పొద్దెరగడన్నట్టుగా మన మతాన్ని మనం కాపాడుకోవాలంటే పెద్ద పెద్ద బొట్లు పెట్టేసుకోవడం. హ్మ్. ఆ ఎర్రెర్ర బట్టలన్నీ మెడలో అంతా షాల్స్ అవన్నీ వేసేసుకోవడం.
నిమిషంకోసారి గట్టి గట్టిగా అరుస్తూ ఈ శ్లోకాలు ఈ స్లోగన్స్ అన్ని చేయడం అది అనుకుంటారు. అవసరం లేదు. కాకపోతే ఒక గ్రూప్ ఐడెంటిఫై చేసుకోవడానికి మనం ఇది ఇప్పుడు ఒక గ్రూప్ ఎక్కడికో వెళ్ళామండి, మనకి స్కూల్కి వెడితే ఒక డ్రెస్ అని ఉంటుంది, స్కూల్ డ్రెస్ ఐడెంటిటీ. ఈ స్కూల్ వాళ్ళు అందరూ ఒకటే అనే ఐడెంటిటీ. ఈ కల్ట్ అంటే ఈ స్వామీజీ దగ్గర ఉన్నారు, వాళ్ళు గ్రీట్ చేసుకోవడం హలో హలో అనుకోకుండా సత్సాయి బాబా డివోటీస్ ఉన్నారు, వాళ్ళు సాయిరామ్ అంటారు. సాయిరామ్ అంటే ఆ సాయిరామే అన్నిటికీ. వాళ్ళ సేవాదళ వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైనా గొడవ చేస్తుంటే సాయిరామ్, ప్రేమగా రండి అని పిలవడం సాయిరామ్. అదే మాటని నేను ఇందాకన్న టోను మాడ్యులేషన్ మారుస్తూ ఒకటే మాటని వేరే ఇది కాకుండా మాట్లాడతారు వాళ్ళు. అలా జై శ్రీరామ్ కూడా ఇప్పుడు హిందూ ధర్మంలో ఏదైతే ఈ రామ మందిరం ఇది మొదలయ్యేవన్నీ అయ్యాక ఇంత ఫైట్ చేసి మళ్ళీ అక్కడ బాలరాముడికి గుడి కట్టడం అయోధ్యలో ఇవన్నీ జరిగాయో, 10 ఏళ్ల నుంచి ఆ ఇటకలు పేర్చడం అప్పటి నుంచి కూడా అక్కడ కూల్చేసినప్పటి నుంచి కొత్త ట్రెండ్ మొదలైంది.